స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామురళి. ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి అన్నారు. గురువారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొని రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి మాట్లాడుతూ ప్రతిరోజు 1 గంట సమయం స్వచ్ఛత కోసం ప్రజలు కేటాయించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి పర్యావరణ రక్షణకు కృషి చేయాలని చెప్పారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణం స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి, వైస్ చైర్మన్కు, కౌన్సిలర్లకి, సచివాలయం సిబ్బందికి, శానిటేషన్ వర్కర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. మనకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రోజులో 1 గంట బుచ్చిరెడ్డిపాలెంగా అందరూ కూడా ఉండాలని, అందులో భాగంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు 1 చెట్టును నాటండి. ఆ చెట్టు నుండి వచ్చేటటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు 1 చెట్టు నాటాలని కోరుకుంటున్నాను. మన బాధ్యత కూడా. అదేవిధంగా ఈరోజు పెద్ద ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు 1 గంట స్వచ్ఛతకు కేటాయించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. బయట ఎవరు కూడా చెత్త వేయద్దు. డస్ట్బిన్లో వేసి శానిటేషన్ వర్కర్స్ వస్తారు, వాళ్ళకి ఇవ్వండి. కవర్లు అవి కాలువలో వేయొద్దు. వేస్ట్ కవర్లు అవన్నీ కాలువలో వేయడం వల్ల చెత్త పేరుకుపోయి దోమలు అనేవి విపరీతంగా వస్తున్నాయి. దానివల్ల మనకి ఆరోగ్యం పాడవుతుంది. అందరూ కూడా దయచేసి చెత్తను బయట వేయొద్దు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమం ఇచ్చేసిన మా గౌరవ చైర్పర్సన్ గారు, మా గౌరవ కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ ఎల్లారెడ్డి గారు, సచిన్ శ్రీనాథ్ బేగం గారు, మరియు మా సిబ్బంది నాగరాజు గారు, మరియు మా సెక్రటరీలు, సిబ్బంది అందరికీ మీడియా మిత్రులు నమస్కారం. స్వచ్ఛోత్సవంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారి సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం నందు బాంబే హైవే రోడ్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 1 గంట 1 దిన్ 1 సాత్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా 1 గంట సేపు శ్రమించాలి. స్వచ్ఛత మీద అందరికీ కూడా అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించి తన పరిశుభ్రతే కాకుండా పరిసరాల పరిశుభ్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. సింగిల్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి తన పరిసరాల్లో ప్రాంతాల్లో 1 మొక్కను నాటి ఆ మొక్కని సంరక్షించే బాధ్యత ప్రతి పౌరుడి మీద అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేము ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుభ్రతని, ఈ చెట్లని, ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకుంటే మన భావి భవిష్యత్తు తరాలు ప్లస్ మనం ప్రశాంతంగా మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ అనారోగ్యాలు పాల్పడకుండా ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయి. అందులో భాగంగానే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సూచనలు, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు గారు సూచనలు, మన గౌరవ పౌరు శాసనసభ్యులు వారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలు, మన పార్లమెంటు సభ్యులు గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను.